ఈసారి ఇస్కాన్ టెంపుల్‌కి మెట్రోలో బయలుదేరేసినాం. మహాలక్ష్మి మెట్రో దగ్గర ఉంటది. టెంపుల్‌లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ వ్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మొదటి గాలిగోపురం దగ్గర ఎంటర్ అయిపోయినాం. ఫోటోలన్నీ దిగేసినాం ఫుల్‌గా కావాల్సిన కాడికి. లోపల దిగుతామో లేదో అని చెప్పి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. తర్వాత ఫస్ట్ ధ్వజస్తంభం చాలా అంటే చాలా పెద్దదిగా ఉండింది. ఇక్కడ ఖాళీ స్పేస్ కూడా ఉండింది. ఇక్కడ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. 108 స్టెప్స్ ఉన్నాయి. ఒక్కో స్టెప్‌కి హరే రామ హరే కృష్ణ అని నడుస్తూ వెళ్ళాలన్నమాట. కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి గోపురానికి ముందర చాలా స్పేస్ ఉండింది. ఇక్కడంతా ఫోటోలు ఫుల్గా దిగుతూ ఉన్నారు. మా వాళ్ళని కూడా కవర్ చేయమంటే వాళ్ళని కూడా వీడియోలో తీసేసా. చాలా అంటే చాలా బాగుండింది ఇక్కడ వ్యూ వచ్చేసి. ఈవినింగ్ వ్యూ కదా, చాలా అంటే చాలా బాగుండింది. ఇక్కడ ఖాళీ స్పేస్ ఉంది చాలా బాగా. అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుండింది. తర్వాత వచ్చేసి పక్కనే లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉండింది. పగలపూట ఈ విధంగా ఉంటుంది కోనేరు. వాటర్ కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి. బాగుండింది. ఫైనల్గా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. శ్రీకృష్ణ టెంపుల్లో లైట్స్ వ్యూ అంతా చాలా బాగుండింది. మొత్తం గోల్డెన్ కలర్లో మన మెంటాలిటీనే కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. దర్శనం అంతా కంప్లీట్గా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఫోటోలు దిగకూడదు కానీ నేను తీశాను. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ లైఫ్ సైకిల్ వ్యూ ఉండింది. చాలా అంటే చాలా బాగుండింది. ఇది వచ్చేసి మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోతాం అనే దానికి చాలా మంచి ఇదిగా చూపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది ఇది. తర్వాత వచ్చే పక్కడ ఇక్కడ ఈ టెంపుల్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఏ విధంగా ఉండింది, ఏ స్వామివారి గోపురాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడంతా. తర్వాత వచ్చేసి టెంపుల్ ఏ రోజు ఫస్ట్ పూజ జరిగింది మొత్తం క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారనమాట. తర్వాత ఇస్కాన్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని చారిటీ యాక్టివిటీస్, అంబులెన్స్ యాక్టివిటీస్, కిడ్స్కి ఫీడింగ్ మొత్తం యాక్టివిటీస్ మెన్షన్ చేసినారు. తర్వాత సినిమాకి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యి టికెట్లు పర్చేజ్ చేసినాం. టైం ఉండింది. ఆలోపు పక్కనే ఒక చిన్న స్టాల్ ఉండింది. స్టాల్లో ఒక సైడ్ మాత్రం శ్రీకృష్ణుడి పటాలు ఉన్నాయి, ఇంకో సైడ్ బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే శ్రీకృష్ణుడి చిన్న చిన్న బొమ్మలు అనమాట. అన్ని రకాల్లో ఉన్నాయి. అన్ని చిన్ని కృష్ణుడి బొమ్మలే. వెన్న దొంగలించేటప్పుడు బొమ్మలు అన్ని కుండలతో సహా ఉన్నాయి. మొత్తం ఆవు బొమ్మలు అన్నీ చాలా ప్రతి ఒక్క కలర్లో ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి బొమ్మలన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. రాధాకృష్ణుడి బొమ్మలు వచ్చేసి, తర్వాత వెండి బొమ్మలు, తర్వాత వుడెన్తో చేసిన బొమ్మలు. ఫైనల్గా థియేటర్ లోపు అయితే ఎంటర్ అయిపోయినాం. చాలా అంటే చాలా బాగుండింది ఇక్కడ ఎక్స్పీరియన్స్. గోల్డ్ కలర్ చేయించారు. మా సినిమా స్టార్ట్ అయిపోయి సినిమా పేరు లిటిల్ కృష్ణ. శ్రీకృష్ణుడు వెన్న దొంగలించే సినిమా అనమాట ఇది. చాలా ఫన్నీగా ఉండింది. ఫుల్గా ఆరగించేశాడు శ్రీకృష్ణ వెన్న అనమాట. కోతియా బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ. తర్వాత వచ్చేసి ప్రసాదం అయితే తినేసినాం, పొంగలి. చాలా నైట్ అయిపోయింది కాబట్టి కోనేరు నైట్ వ్యూ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫౌంటైన్స్, ఇక్కడంతా కోనేరు అంటే చాలా బాగా బ్యూటిఫుల్ నైట్ వ్యూ చాలా బాగుంది.